ఈ అయోధ్యలో రామ్లల్ల గర్భగుడిలో విగ్రహం ప్రతిష్టాపన. అయోధ్య రామ మందిరం గర్భగుడిలోని పీఠంపై రామ్లల్లా కొలువు తీరాడు. బాలరాముడిని తలపించే 51 అంగుళాల పొడవైన నల్లరాతి విగ్రహాన్ని గురువారం శాస్త్రోక్తంగా పీఠంపై ప్రతిష్ఠించారు. ఈ నెల 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగే వరకు రామయ్యకు ప్రతిరోజు 5 సార్లు ప్రత్యేక హారతి ఇవ్వనున్నారు. 22న సెలవు ఇవ్వండి, సుప్రీం చీఫ్ జస్టిస్కు బార్ కౌన్సిల్ రిక్వెస్ట్. మరి అది కూడా వార్త చూస్తున్నాం. ఎందుకంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విషయంలో ఈ నెల 22వ తేదీన మరి అందరూ ఇంట్లో వాళ్ళు కార్యకలాపాలు చేసుకోవాలని, ఎందుకంటే అక్కడికి రావడాన్ని అందరూ అంటే ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశాలు లేవు కాబట్టి కొంతమందితోనే కార్యక్రమం జరుగుతుంది. మీరు అందరూ మీ మీ ఇళ్లలో ఆ కార్యక్రమానికి సంబంధించి మీరు కూడా ఊర్లలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో తప్పకుండా దీపారాధన చేయాలి, కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసిన దగ్గర మొదలుకొని రాత్రి దీపాలు పెట్టేంత వరకు మొత్తం ఒక రూల్ పెట్టిరు కాబట్టి దానికి సంబంధించిన విషయంలో కేంద్రంలో అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా చీఫ్ జస్టిస్కు అడ్వకేట్లు కూడా ఏమని పెట్టారంటే బార్ కౌన్సిల్ రిక్వెస్ట్ ఏంటి అంటే 22వ తారీఖు నాడు సెలవు ఇవ్వండి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన విషయంలో, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో అందరికీ హాఫ్ డే సెలవుగా ప్రకటించేటువంటి కార్యక్రమం అంటే ఆ క్రమం అయితే కనబడతా ఉంది. మరి సెలవు ప్రకటించేది ఉంటే మరి బార్ కౌన్సిల్ కూడా సెలవు ఇస్తే మేము అడ్వకేట్లుగా ఉన్నటువంటి మేము కూడా తప్పకుండా ఆ రోజు మేము మా కుటుంబాలతో గడుపుతాము, అవసరమైతే మేము ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటామని చెప్పేసి అయితే ఈరోజు ఆ రోజు బార్ కౌన్సిల్ కూడా 22వ తారీఖున సెలవు కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు అడుగుతుంది. మరి రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సినటువంటి సంస్థలు ఈరోజు ప్రభుత్వ సంస్థలు అంటే రాజ్యాంగబద్ధంగా మతాలకు సంబంధం లేకుండా, మత కార్యక్రమాలకు సంబంధం లేకుండా పనిచేయాల్సినటువంటి సుప్రీంకోర్టును మొదలుకొని ప్రభుత్వ సంస్థలన్నిటి మీద ఈరోజు మతం తన ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి మతం ప్రభావం చూపించడం అంటే మరి ఈరోజు రాజ్యాంగం ప్రకారంగా మనం నడుస్తున్నామా, మతం ప్రకారంగా నడుస్తున్నామా, మత గ్రంథాలను ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారా, రాజ్యాంగాన్ని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఈ దేశంలో ఏ విషయం తీసుకున్నా కూడా రాజ్యాంగం ప్రకారమే ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈరోజు రాముని విగ్రహం పెడుతున్నందుకు సెలవు ప్రకటించి రేపటి రోజున చర్చి కడితే మళ్ళీ అందులో యేసుక్రీస్తు విగ్రహం పెడితే ఆ రోజు సెలవు ప్రకటించాలని అని చెప్పేసి డిమాండ్ చేయడం అనేది ఏదైతుందో అది రాజ్యాంగ వ్యతిరేకము. ఒకవేళ మీరు కనుక మీకు సంబంధించిన కేసులు లేకపోతే మీరు సెలవు పెట్టుకొని ఇంటికి ఉండాలి. ఈరోజు ఎవరికి సెలవు ప్రకటించకపోతే ఒకవేళ వాళ్ళకి ఆ కార్యక్రమం తప్పకుండా మీ ఇంట్లో పూజ చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఆ రోజు వాళ్ళు కాకుండా మిగతా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈరోజు తప్పకుండా మాకు సెలవు అవసరం లేదని చెప్పేసి ఉదయాన్నే ఆ ఇంట్లో పూజలు నిర్వహించుకొని మళ్ళీ కార్యక్రమాన్ని అంటే మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళు పనిచేస్తున్న పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి ఆ విధంగా మీరు పనిచేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప సెలవులు ప్రకటించాలి. ఆ రోజు మద్యం తాగద్దు, మాంసం తినద్దు, దేశవ్యాప్తంగా మద్యాన్ని బంద్ చేయాలి, మాంసాన్ని బంద్ చేయాలంటే ఈరోజు సెలవు దొరికింది అని అంటే దేశవ్యాప్తంగా కనబడేది సెలవు దొరికింది అంటే ప్రధానంగా చేసే పని ఏంటి అంటే ఇంట్లో కూర్చొని మంచి దావతులు వేసుకోవడం. మరి మీరు సెలవు ఇవ్వాలి, మా రోజు మద్యం అమ్మద్దు, మందు అమ్మద్దు అని చెప్పేసి, మాంసం అమ్మద్దు అని చెప్పేసి రూల్స్ పెట్టి మరి ఈరోజు అంటే మన మతానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏ మతమైనా ఈరోజు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఆఖరికి బుద్ధిస్టులైనా ఎవరైనా కూడా మీ మతాలకు సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వాటిని దేశం మొత్తం మీద రుద్దాలనే ప్రయత్నం చేయడం సరైనది కాదు. మరి రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలను మీరు చేసుకుంటూ ఇదే పాలన అని చెప్పేసి మాట్లాడడం కూడా సరైనది కాదనేసి మనం కోరుతాను. ఇక భార్య హత్య కేసులో భర్తకు ఉరిశిక్ష. నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు సంచలన తీర్పు. హైదరాబాద్లో ఇదే మొదటిసారి నిందితుడు ఉమ్రాన్ ఉల్ హక్ మరి భార్య హత్య కేసుకు సంబంధించిన విషయంలో భార్య మీద హత్య ప్రయత్నం చేసినందుకు ఉరిశిక్ష వేయడం అనేది ఇదే మొదటిసారి. మరి ఈ ఉరిశిక్షకు సంబంధించిన విషయంలో, ఈ హత్యకు సంబంధించిన విషయంలో ఆయన చేసినటువంటి కార్యక్రమం అంటే ఆయన చేసిన తంతు ఆ విధంగా ఉందని చెప్పేసి అయితే నిన్న నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు అయితే ఆ శిక్షను వేయడం జరిగింది. మరి హైకోర్టుకు పోతే ఏమైనా అందులో మారేటువంటి అవకాశాలు ఉంటాయా, లేదంటే సుప్రీంకోర్టుకు పోతారా, లేదంటే ఆ ఉరిశిక్ష పడ్డాయి కాబట్టి సైలెంట్గా ఉంటారనే విషయం పక్కన పెడితే ఏది ఏమైనా కూడా భార్యకు సంబంధించిన విషయంలో భార్యను హత్య చేసి అంటే 7 ఏళ్ళు 5 ఏళ్ళు లేదు అని అంటే 3 సంవత్సరాల్లో మళ్ళీ ఏదో ఒక రకంగా చేసి బయటపడవచ్చు అని చెప్పేసి ఆలోచనతో చాలామంది ఆ మహిళల మీద దాడులు, ముఖ్యంగా భార్యల మీద, గృహిణుల మీద, ఇంట్లో ఉండే మహిళల మీద దాడులు చేసి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాలు ఒకవేళ ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మహిళల మనుగడకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికైతే ఈరోజు మొదటిసారిగా శిక్షణ అయితే వేయడం జరిగింది. మరి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఉరిశిక్షలు కూడా ఇలాగే కంటిన్యూ అవుతాయా? మరి ఉరిశిక్షలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఎప్పటికీ ఉరిశిక్ష వేయద్దు, అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష వేసినా పర్లేదు, కానీ ఒక మనిషిని చంపేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేయొద్దు, కోర్టులు చేయొద్దు అని చెప్పేసి చాలా రోజులుగా మాట్లాడుతున్నాయి. అది బాలగోపాల్ నుండి బుర్ర రావు నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు చాలామంది కూడా అదే విషయాన్ని చెప్తూ ఉంటారు. మనిషిని మార్చేటువంటి ప్రయత్నం చేయకుండా మనిషిని మొత్తానికి ముగించేసేటువంటి ప్రయత్నం చేయడం సరైనది కాదు అని చెప్పేసి చాలామంది మేధావుల అభిప్రాయం. మరి ఏ విధంగా ముందుకు పోతాయని చూడాల్సిందే.